హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం యూసఫ్గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ మాధురి గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ మాధురి గారు. హలో అండి. సో ఈ వీక్ ఎలాంటి కలెక్షన్ చూడబోతున్నాం? ఈ వీక్ వచ్చి మనము ఇంకా నెక్స్ట్ సంక్రాంతి సీజన్ కాబట్టి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మనం అన్ని లేటెస్ట్ కలెక్షన్ చూద్దాం. ఓకే, సో పండుగకి సంబంధించి ట్రెడిషనల్ గా కానీ ట్రెండ్ పరంగా కానీ అన్ని కూడా లేటెస్ట్ కలెక్షన్ చూడబోతున్నాం. ఆల్ వెరైటీస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ శారీ చూసేద్దాం. ఓకేనండి. ఫస్ట్ శారీ వచ్చి మనము బనారస్ చందేరి శారీ చూద్దామండి. సో ఈ శారీ కూడా మనకి చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ శారీ. ఓకే, టోటల్ శారీ మనకి ఈ విధంగా వస్తుంది. పర్పుల్ కలర్ శారీ ఉంటుంది, మంచి పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో శారీ. అవునండి. సో మనకు వచ్చేసి పైన పార్ట్ చూసుకున్నప్పటికీ మనం పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. దీనికి కాంట్రాస్ట్ గా వచ్చేసి పింక్ కలర్ బార్డర్, థ్రెడ్ బార్డర్ ఇచ్చాం. అలాగే వచ్చేసి గ్రీన్స్ తోటి ఒక లీఫ్ డిజైన్ అనేది మనం హైలైట్ చేసాం బార్డర్ లో. ఓకే, దీనికి ఆల్టర్నేటివ్ గా ఉండటానికి మనం జరీ వర్క్ అనేది తీగ డిజైన్ లాగా మనం ఒక సింపుల్ డిజైన్ లాగా ఈ తీగ అనేది జరీ డిజైన్ అనేది తీగ అనేది హైలైట్ చేశారు. అవునండి. సో మనకి మిడిల్ మొత్తం చూసుకున్నప్పటికీ మనకి ఈ విధంగా ఇచ్చాం అనమాట. క్యూబ్ టైప్ లో మనం వచ్చేసి థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేసాం. ఇక్కడ వచ్చేసి ఒకటి మనకి పింక్ కలర్ తోటి ఇచ్చాం, మధ్యలో మిడిల్ లో వచ్చేసి జూట్ వీవింగ్ ఇచ్చాం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా థ్రెడ్ వర్క్ అనేది మనం జూట్ వీవింగ్ తోటి ఫుల్ డిజైన్ అనేది హైలైట్ చేసాం. సో మనకి ఆల్టర్నేటివ్ గా ఒకటి డిజైన్ అండ్ ఇంకోటి మనకి ప్లెయిన్ అన్నది ఆల్టర్నేటివ్ గా శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అంటే మనకి ఇది మిడిల్ మొత్తం చూసుకున్నప్పటికీ మనకి ఇదే డిజైన్ కంటిన్యూషన్ వస్తుంది. శారీ మొత్తం కూడా ఇదే. ఓకే, సో మనకి కింద పార్ట్ కూడా సేమ్ బార్డర్, మనకి పైన ఏదైతే పింక్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చామో అదే బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూషన్ పింక్ గ్రీన్ అండ్ జెరీ బార్డర్ అనేది కింద కూడా యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. సో మనకి టోటల్ శారీ చూసుకున్నప్పటికీ మనకి ఇదే విధంగా ఉంటుంది. ఓకే, దీని పళ్ళు పాటలో వచ్చి మనం బంచెస్ టైప్ లో ఒక థ్రెడ్ వర్క్ అనేది పళ్ళులో హైలైట్ చేసాం. ఓకే, సో సేమ్ బంచెస్ లాగా మనం క్రీమ్ కలర్ తో హైలైట్ చేసాం. సో మనం ప్లెయిన్ పింక్ పైన వచ్చేసి క్రీమ్ కలర్ బేసిక్ గా తీసుకొని ఈ బంచెస్ లీఫ్ డిజైన్ అనేది హైలైట్ చేసాం పళ్ళు పాటు. ఓకే, అండ్ దీని బ్లౌజ్ చూసుకున్నప్పటికీ మనకి ప్లెయిన్ బ్లౌజ్. సారీ మొత్తం హెవీగా ఉంది కాబట్టి డిజైన్ బ్లౌజ్ మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాము. ప్లెయిన్ ఇచ్చాము. దీనికి వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది. ఓకే, సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. ఇందులో కలర్ చాయిసెస్, కలర్ ఇందులో కూడా మన దగ్గర 4-5 కలర్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, అండ్ బనారస్ లో కూడా డిఫరెంట్ కలెక్షన్ అనేది డిఫరెంట్ డిజైన్స్ చాలా వెరైటీ ఉంటుంది. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆల్ వెరైటీస్ లో డిజైన్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే అండి, అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1080 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ మనకు చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 1080 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి మనము ఫ్యాన్సీలోనే డిజైనర్ వేర్ శారీ చూద్దామండి. ఓకే, సో మనం వచ్చేసి శారీ బ్లూ కలర్ శారీ తీసుకున్నాం, లైట్ బ్లూ కలర్. మంచి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. అవునండి. బ్లూ కి మనం కాంట్రాస్ట్ గా వచ్చేసి పింక్ కలర్ రా సిల్క్ బార్డర్ ఇచ్చాం యాజ్ ఇట్ ఈస్ కాంట్రాస్ట్ గా. దీనికి అవుట్ లైన్ గా వచ్చేసి బ్లూ కలర్ తోటి పైపింగ్ కూడా ఇచ్చాం. దీని నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఒక మిర్రర్ వర్క్ అనేది బార్డర్ లో హైలైట్ చేసాం. చాలా డిఫరెంట్ గా ఉంది మిర్రర్ వర్క్ కూడా మనకి. సో ఈ మిర్రర్ వర్క్ ప్యాచ్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. అంటే మనకి పైన పార్ట్ లో 2.5 మీటర్ వరకు మనకి ఈ బార్డర్ అనేది 2 బార్డర్స్ అనేది కంటిన్యూషన్ వస్తుంది. మిడిల్ మొత్తం చూసుకున్నప్పటికీ మనకి లైట్ బ్లూ కలర్ పైన ప్రింటెడ్ అనేది హైలైట్ చేసాం అనమాట. ఒక డైమండ్ షేప్ వచ్చేసి డార్క్ బ్లూ కాంబినేషన్ తోటి డైమండ్ షేప్ లో ఒక డిఫరెంట్ డిజైన్ అనేది ప్రింట్ ని యూజ్ చేసాం. ఓకే, సో శారీ మొత్తం కూడా మనకి ప్రింటెడ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీలో మనకి పైన పార్ట్ మొత్తం వచ్చేసి ప్రింటెడ్ ఉంటుంది. నెక్స్ట్ కింద బార్డర్ చూసుకున్నప్పటికీ దీనికి డిఫరెంట్ బార్డర్ అండి. సో మనకి కింద పార్ట్ లో వచ్చేసి నెట్ తీసుకున్నాం అనమాట. బార్డర్ లో పింక్ కలర్ నెట్ తీసుకున్నాం. యాజ్ ఇట్ ఈస్ 2 బార్డర్స్ అనేది హైలైట్ చేసాం. ఈ నెట్ లో కూడా మనము థ్రెడ్ వర్క్ అనేది మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ, ఈ ఫ్లవర్ చూసినట్టయితే మనకి ఒక ఎంబోస్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతుంది. అవునండి. ఈ బార్డర్ లో మనకి చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఈ డిజైన్ అనేది మనకి కింద బార్డర్ మొత్తం శారీ అంతా ఇలాగే కంటిన్యూ. టోటల్ శారీ మనకి ఇదే బార్డర్ కంటిన్యూషన్ వస్తుంది. ఓకే, సో ఇది ఒక డిజైనర్ శారీ కాబట్టి మనకి పళ్ళు అని సెపరేట్ గా ఏం ఉండదు. అవునండి. 3 సైడ్స్ మనకి సేమ్ బార్డర్ ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ బ్లౌజ్. కంప్లీట్ మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. కంప్లీట్ మనం ఏదైతే కింద చూసామో బార్డర్ అదే బార్డర్ లో ఉన్న బ్లౌజ్ అంటే మనకి నెట్ బార్డర్ ఇచ్చాం కాబట్టి శారీలో ఫుల్ బ్లౌజ్ అనేది మనం అదే ఇచ్చాం కాబట్టి చాలా హైలైట్ అవుతుంది. చాలా హైలైట్ అయింది. కంప్లీట్ లో ఒక డిజైనర్ బ్లౌజ్ లో ఉంది. జస్ట్ ఇది మనం ఏదైనా చిన్న ప్యాటర్న్ పెట్టి కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. అవును. ఇందులో కలర్ చాయిసెస్ ఉన్నాయా? ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 2900 రూపీస్ అవైలబుల్.
ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 2900 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకేనండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనము ఫ్యాన్సీ మణిపురి కోటా శారీ అండి. ఓకే, సో మనము క్రీమ్ కలర్ బేసిక్ గా శారీ తీసుకున్నాం. దీనికి పైన పార్ట్ వచ్చేసి క్రీమ్ కి పింక్ కలర్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చాం. అలాగే యాంటిక్ స్టైల్లో ఒక డైమండ్ షేప్ లో మనం బార్డర్ అనేది హైలైట్ చేసాం. గోల్డ్ అండ్ యాంటిక్ తోటి మనము బార్డర్ అనేది ఇచ్చాం అనమాట. ఇందులో ఈ పైన పార్ట్ లో మనకి బార్డర్ టోటల్ గా ఇదే విధంగా వస్తుంది. ఈ మిడిల్ మొత్తం చూసుకున్నప్పటికీ మనకి యాంటిక్ అండ్ పింక్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి డిజైన్ అనేది హైలైట్ చేసాం. ఇక్కడ చూసుకున్నప్పటికీ మనకు ఒక బాక్స్ టైప్ లో మనం వచ్చేసి యాంటిక్ అండ్ గోల్డ్ ఇచ్చాం. నెక్స్ట్ బాక్స్ లో వచ్చేసి యాంటిక్ అండ్ ఆరెంజ్, నెక్స్ట్ వచ్చేసి మనం యాంటిక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి 3 వేరియేషన్ లాగా మనం టోటల్ శారీలో చాలా డిఫరెంట్ డిజైన్ అన్నది మనం చూడొచ్చు. సో టోటల్ శారీ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది డిజైన్ అంతా కూడా. అండ్ కింద బార్డర్ నెక్స్ట్ వచ్చేసి మనకి కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది. పైన మనము పింక్ బార్డర్ ఏ విధంగా ఇచ్చామో అదే పింక్ బార్డర్ వచ్చేసి కొంచెం లెంతీగా ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి యాంటిక్ స్టైల్ బార్డర్ లో కూడా డైమండ్ షేప్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, సో కింద బార్డర్ మొత్తం కూడా యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు చూద్దాం. దీని పళ్ళు పాటు చూసుకున్నప్పటికీ మనకి పింక్ కలర్ పళ్ళు వస్తుందండి. పింక్ లో వచ్చేసి మనం మిడిల్ లో ఏదైతే డిజైన్ ఇచ్చామో అదే డిజైన్ ని బాక్సెస్ టైప్ లో పింక్ లో ఇచ్చాం అనమాట. ఓకే, సింపుల్ గా పింక్ తో ఫినిషింగ్ ఉంటుంది పళ్ళు. అండ్ బ్లౌజ్ చూసినట్టయితే దీని బ్లౌజ్ చూసుకున్నప్పటికీ మనకి ఓన్లీ ప్లెయిన్ కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాం. 2 సైడ్స్ వచ్చేసి మనం హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది. ఓకే, సో ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. ఇందులో కూడా మన దగ్గర 10 కలర్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1550 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 1550 రూపీస్ కి శారీ అయితే అవైలబుల్ ఉంది. శారీ వచ్చేసి మనము లైట్ వెయిట్ సిల్క్ కోటా శారీ అండి. ఇది కూడా మనము 2 కలర్ కాంబినేషన్ యూజ్ చేసాం. ఇందులో మనము లైట్ ఎల్లో కి గ్రీన్ కలర్ కాంబినేషన్ షేడెడ్ లో తీసుకున్నాం. పైన పార్ట్ చూసుకున్నప్పటికీ మనకి గోల్డ్ బార్డర్ ఉంటుంది. ఈ మిడిల్ లో పైన డిజైన్ చూసుకున్నప్పటికీ మనకి ఎల్లో కలర్ పైన మనం ఇక్కడ వచ్చేసి మ్యాటీ వర్క్ అనేది హైలైట్ చేస్తాం శారీలో. ఎల్లోకి మనము లైట్ ఎల్లోకి డార్క్ ఎల్లో కాంబినేషన్ తోటి క్రీపర్ డిజైన్ వర్క్ ఇచ్చాం. అలాగే కాంట్రాస్ట్ కొనడానికి మనము రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఒక ఫిగర్ ప్రింట్ అనేది ఇక్కడ హైలైట్ చేసాం వర్క్. ఓకే, సో పై పార్ట్ నుంచి కింద పార్ట్ వరకు మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది, కానీ కలర్స్ అనేది మనకి డిఫరెంట్ గా ఉంటుంది. అంటే పైన పార్ట్ లో మనకి ఎల్లో ఉంది, నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్. సో గ్రీన్ లో చూసుకున్నట్టయితే మనకి సేమ్ మనకి మ్యాటీ వర్క్ లోనే పికాక్ డిజైన్ క్రీపర్ వర్క్ అనేది యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం కూడా ఇంతే హెవీగా ఉంటుంది. అవునండి, అంటే మనకి గ్రీన్ కి కాంట్రాస్ట్ కి ఇక్కడ ఎల్లో తీసుకున్నాం. అలాగే పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఫిగర్ ప్రింట్ అనేది హైలైట్ చేసాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బార్డర్ కూడా మనం ఇక్కడ వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ లాగా జరీ బార్డర్ కొంచెం బిగ్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. సో చాలా లైట్ వెయిట్ ఉంది శారీ మొత్తం కూడా. సో ఈ శారీ వచ్చేసి దీనికి పళ్ళులో వచ్చేసి సింపుల్ పళ్ళు కడ్డీ పళ్ళు ఇచ్చాం. జస్ట్ సింపుల్ గా మనకి గోల్డ్ లైన్ అనేది హైలైట్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్. ఓకే, పైన షోల్డర్ దగ్గర మనకి ఎల్లో వస్తుంది కాబట్టి కాంట్రాస్ట్ గ్రీన్ తీసుకున్నారు. బాగుంటుంది. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. సో ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 3500 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 3500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో చూస్తున్నాం. ప్రెసెంట్ మనకి ఇంకా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క శారీ కాడ చాలా డిఫరెంట్ గా యూనిక్ గా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అనేది మనం చాలా రీజనబుల్ ప్రైజెస్ కి దివ్య కలెక్షన్స్ లో చూడొచ్చు. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకేనండి, నెక్స్ట్ శారీ వచ్చేసి మనము టిష్యూ కోటా శారీ. ఒక మంచి డిజైన్ అవే శారీలో ఉంది. ఇది వచ్చేసి మనము ఆబ్లిక్ వర్క్ కలంకారీ ఆబ్లిక్ వర్క్ శారీ చూద్దాం. ఓకే, మనము డార్క్ బ్లూ కలర్ శారీ తీసుకున్నాం ఫుల్ టిష్యూలో. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ గా యాంటిక్ బార్డర్ చిన్న బార్డర్ అనేది గోల్డ్ బార్డర్ ఇచ్చాం. మిడిల్ మొత్తం చూసుకున్నప్పటికీ మనం కలంకారీ ఆబ్లిక్ వర్క్ ఉంటుందండి శారీలో కూడా. మనకి మొత్తం టిష్యూ వస్తుంది. అవునండి, శారీ మనకి మొత్తం ఫుల్ టిష్యూ ఉంది కాబట్టి మనం కలంకారీ డిజైన్ అనేది ఇక్కడ వచ్చేసి మనం బంచెస్ టైప్ లో ఇచ్చామన్నమాట. ఓకే, మన కలంకారీ ప్యాచ్ అనేది హైలైట్ చేస్తారు. ప్రెసెంట్ మన కలంకారీ అనేది కూడా ట్రెండ్. అవునండి. ఓకే, సో మనకి శారీ మొత్తం కూడా ఈ బంచెస్ అనేది అది కూడా డిఫరెంట్ బంచెస్ చూడొచ్చు. ఒకటి ఫ్లవర్ బంచ్, ఒకటి వచ్చి మనకి లీఫ్ విత్ ఫ్లవర్ బంచ్, ఇలా చాలా డిఫరెంట్ గా మనకి శారీ మొత్తం ఈ బంచెస్ ఉంటుంది. అంటే మనకి ఇది కూడా మనకి 3 వేరియేషన్ లాగా ఇచ్చామండి శారీలో కూడా. పైన పార్ట్ లో వచ్చేసి మనము ఈ లీఫ్ డిజైన్ అనేది ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ గా కింద బార్డర్ ఈ విధంగా ఇచ్చాం. సో కింద బార్డర్ కంప్లీట్లీ చాలా హైలైట్ చేశారు. ఒక ప్యారెట్ డిజైన్ తీసుకున్నారు, ఒకటి పికాక్, ఒకటి ప్యారెట్. అవునండి, అంటే మనకి కొంచెం లెంతీ బార్డర్ గా ఉండటానికి మనం ఇక్కడ వచ్చేసి బిగ్ స్టైల్లో వచ్చేసి బంచ్ అనేది హైలైట్ చేసాం. ఓకే, సో ఇదే మనకి ఆల్టర్నేటివ్ గా శారీ మొత్తం కూడా టోటల్ శారీలో మనకి ఇదే విధంగా వస్తుంది ఈ బంచెస్ అనేది. ఓకే, అండ్ ముఖ్యంగా పళ్ళు చాలా హైలైట్, చాలా స్పెషల్ గా ఉంటుంది. పళ్ళులో ఒక డిజైనర్ వేర్ పళ్ళు అని చెప్పొచ్చు.
ఇది పళ్ళు పాట అండి. అంటే మనకి క్రాస్ డిజైన్ లాగా ఇప్పుడు చాలా మంది హ్యాంగింగ్ పళ్ళు సింగిల్ పళ్ళు వేస్తారు కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ పళ్ళు కూడా. ఇది వచ్చేసి మనకి క్రాస్ డిజైన్ లాగా పళ్ళులో ఇచ్చాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి క్రాస్ డిజైన్ లో ఎండ్ అవుతుంది. కంప్లీట్ ఒక ప్యారెట్ డిజైన్ తీసుకున్నారు కదా. అవునండి, ఫుల్ అంటే చిన్న చిన్న ప్యారెట్స్ లాగా మనము ఫుల్ డిజైన్ అనేది పళ్ళులో హైలైట్ చేసాం. ఓకే, అండ్ టాజిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీనికి. అవునండి. అండ్ దీనికి బ్లౌజ్ చూసుకున్నప్పటికీ మనకి మనం మిడిల్ లో కలంకారీ ఆబ్లిక్ వర్క్ ఇచ్చాం కాబట్టి బ్లౌజ్ కూడా మనం కలంకారీ బ్లౌజ్ ఇచ్చాం పికాక్ డిజైన్ తోటి. మనం ఏదైతే పళ్ళులో తీసుకున్నామో ప్యారెట్ డిజైన్, అదే ప్యారెట్ డిజైన్ మనకి బ్లౌజ్ లో కూడా చూడొచ్చు. అంటే ఫుల్ ప్రింటెడ్ కలంకారీ వస్తుంది కాబట్టి మనము శారీ కూడా చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా? ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. ఓకే అండి. ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1800 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ చాలా రీజనబుల్ ప్రైస్ కే ఉంది. ఓన్లీ 1800 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం కోటా సిల్క్ పట్టు శారీ అన్నమాట. ఇది కూడా లైట్ వెయిట్. ఓకే, సో మనం వచ్చేసి లైట్ పింక్ కలర్ శారీ తీసుకున్నామండి. దీనికి పైన పార్ట్ లో వచ్చేసి గోల్డ్ బార్డర్ ఇచ్చాం. గోల్డ్ రాగి గోల్డ్ అంటారు కదా, కాపర్ టైప్ ఇచ్చాం. చాలా గోల్డ్ ఇచ్చాం. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ గా సిల్వర్ బార్డర్ కూడా యాడ్ చేస్తాం ఇందులో కూడా. ఓకే, మనకి పైన పార్ట్ లో సిల్వర్ అండ్ గోల్డ్ బార్డర్ వస్తుంది. మిడిల్ మొత్తం చూసుకున్నప్పటికీ మనకి ప్లెయిన్ పింక్ కాకుండా సెల్ఫ్ డిజైన్ లాగా లైన్స్ అనేది హైలైట్ చేసాం మిడిల్ లో. ఇందులో కూడా మనం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తోటి ఈ బర్డ్ డిజైన్ అనేది హైలైట్ చేసాం. చాలా హైలైట్ ఉంది బర్డ్ డిజైన్. పింక్ మీద ముఖ్యంగా సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చేసరికి చాలా అందంగా కనిపిస్తుంది. అవునండి, అంటే మనకి టోటల్ శారీ కూడా మనకి ఇంతే లెంత్ లో బుట్టి వస్తుంది అన్నమాట. సో బుట్టి కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫుల్ శారీ ఇదే బుట్టి కంటిన్యూ అవుతుంది. సో కింద పార్ట్ చూసుకున్నప్పటికీ సేమ్ బార్డర్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్. పైన ఏదైతే చూసామో కాపర్ అండ్ గోల్డ్ మిక్స్డ్ అండ్ సిల్వర్ బార్డర్. అవునండి, సేమ్ బార్డర్ కంటిన్యూషన్. ఓకే, పళ్ళు పార్ట్ చూసుకున్నప్పటికీ మనకి ప్లెయిన్ పళ్ళు ఇస్తారు. ఓకే, సో గోల్డ్ లోనే మనకి ప్లెయిన్ పళ్ళు అనేది హైలైట్ చేశారు. అంటే మనం ఇక్కడ గోల్డ్ కూడా క్రాస్ లైన్స్ లాగా హైలైట్ చేసాం జరీతో. ఓకే, మిడిల్ మొత్తం వచ్చేసి క్రాస్ లైన్స్ గోల్డ్ వస్తుంది, అటు ఇటు కాంట్రాస్ట్ కి వచ్చేసి సిల్వర్ లైన్ ఇచ్చాం. ఓకే, అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ బ్లౌజ్. ప్లెయిన్ శారీ మొత్తం డిజైన్ ఉంటుంది కాబట్టి మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని టూ సైడ్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ మనకి శారీలో ఏదైతే బార్డర్ కంటిన్యూ అయిందో అదే బార్డర్ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ కుట్టించుకుంటే హైలైట్ ఉంటుంది. లేదా మనం అనుకుంటే మనం సింపుల్ వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదా మనం గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా బ్లౌజ్ ప్రిఫర్ చేసినా కూడా బాగుంటుంది. ఇందులో కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్. ఓకే అండి. ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 9000 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 9000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో చూడొచ్చు. ప్రెసెంట్ మనకి ఫెస్టివల్ సీజన్ కూడా వస్తున్నారు కాబట్టి చాలా లేటెస్ట్ కలెక్షన్ అనేది రీజనబుల్ ప్రైజెస్ కి మనం దివ్య కలెక్షన్ లో శారీస్ చూడొచ్చు. నెక్స్ట్ శారీ చూసేద్దామా. ఓకేనండి. నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ వెయిట్ పట్టు శారీ అండి. సో ఇది ఏంటంటే మనకి ఫ్యాన్సీగా ఉంటుంది, పట్టు లుక్ ఉంటుంది అనమాట. సో మనం వచ్చేసి మల్టీ కలర్ షేడెడ్ శారీ తీసుకున్నాం. పైన పార్ట్ వచ్చేసి గోల్డ్ బార్డర్ వస్తుంది యాజ్ ఇట్ ఈస్. మిడిల్ మొత్తంలో మనము బాందిని డిజైన్ అనేది హైలైట్ చేసాం అనమాట బాతిక్ స్టైల్లో. పింక్ అండ్ ఎల్లో అండ్ కాంబినేషన్ తోటి మనం ఒక బాతిక్ డిజైన్ డైమండ్ షేప్ లో మనం మల్టీ కలర్ తోటి మిడిల్ మొత్తం కూడా ఇదే విధంగా డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, సో ముఖ్యంగా కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బ్రైట్ గా ఉంది. అవునండి. సో శారీ మొత్తం కూడా మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే మనకి మిడిల్ మొత్తం చూసుకున్నప్పటికీ బాతిక్ స్టైల్ బాందిని లాగా కనిపిస్తుంది అనమాట. కింద బార్డర్ కూడా మనకి సేమ్ బార్డరే ఉంటుంది. పైన ఏదైతే తీసుకున్నామో మనం అదే బార్డర్ కింద బార్డర్ కంటిన్యూ అవుతుంది. సో మనకి మిడిల్ మొత్తం చూసుకున్నప్పుడు మల్టీ షేడ్ ఉంటుంది కాబట్టి పళ్ళు వచ్చేసి మనము సింపుల్ పళ్ళు, ప్లెయిన్ పళ్ళు, గోల్డ్ పళ్ళు, గోల్డ్ లోనే సింపుల్ గా ప్లెయిన్ తీసుకున్నాము. అండ్ బ్లౌజ్ అనేది మళ్ళీ హైలైట్ చేశారు. గోల్డ్ బ్లౌజ్ సేమ్ మన పళ్ళు ఏ విధంగా ఉందో అదే విధంగా బ్లౌజ్ గోల్డ్ బ్లౌజ్ ఇచ్చామన్నమాట. టూ సైడ్స్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది. ఓకే, సో ఇందులో కూడా మనకి ఏంటంటే డిజైన్స్ అనేటివి చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. అంటే బాతిక్ స్టైల్లోనే మనకి డిఫరెన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకే, అండ్ దీని కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 3800 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ దీని కాస్ట్ మనకి 3800 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో మీరు చెప్పినట్టు చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ. సో వేరే ఏదైనా స్టైల్ మన మ్యానిక్విన్ కి కూడా కట్ చేద్దాం. ఓకేనండి. సో వ్యూయర్స్ ఇందులో మనం డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఒక డిఫరెంట్ డిజైన్ చూసాం. ఇప్పుడైతే గ్రీన్ అండ్ డిఫరెంట్ డిజైన్ మ్యానిక్విన్కి కట్ చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి బార్డర్ అంతా కూడా ఫినిషింగ్ అంతా కూడా గ్రీన్ ఉంటుంది. అండ్ కంప్లీట్ అంతా కూడా గోల్డ్ కడ్డీ బార్డర్ అనేది మనకి శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ చూసుకున్నట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ మీద ఒక డైమండ్ డిజైన్లో మనకు ఒక బాతిక్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. సో మనం చూసుకున్నట్టయితే కలర్ కాంబినేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ కింద బార్డర్ చూసుకున్న
చూసుకున్నట్టయితే యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో కడ్డీ బార్డర్, అదే బార్డర్ కింద కూడా మనకి యాస్టీస్ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఈ డిజైన్ చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ మీద కలర్ కాంబినేషన్స్ కూడా చాలా హైలైట్ అవుతుంది. పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఈ డైమండ్ డిజైన్ అనేది మనకి శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఒకటి వచ్చి పింక్ అండ్ లైట్ ఎల్లో అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే మన కంప్లీట్ లెమన్ ఎల్లోలోనే డైమండ్ షేప్ అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఈ డిజైన్ మనకి ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఆ కింద కూడా చూసుకున్నట్టయితే యాస్టీస్ పైన ఏదైతే డిజైన్ చూసామో మనం కడ్డీ బార్డర్, అదే బార్డర్ కింద కూడా డిజైన్ అవుతూ కంటిన్యూషన్ అంతా కూడా గ్రీన్లో ఉంటుంది. అండ్ ఇంకా పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు అంతా కూడా మనకి జస్ట్ సింపుల్ ఫినిషింగ్ ఉంటుంది. శారీ అంతా కూడా చాలా హెవీ డిజైన్ ఉంది కాబట్టి మన పళ్ళు అనేది చాలా సింపుల్గా గోల్డ్ ఫినిషింగ్ అనేది దీంట్లో ఇస్తారు. సో ఇందులో మనకి బ్లౌజ్ ఉంటుంది, రన్నింగ్ బ్లౌజ్. సో అది జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా చాలా హైలైట్ అవుతుంది. లేదా ఇందులో ఇచ్చిన కలర్ కాంబినేషన్స్తో ఏదైనా బ్లౌజ్ ప్రిఫర్ చేసినా కూడా చాలా. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం హ్యాండ్లూమ్ ఐటమ్ చూద్దామండి. హ్యాండ్లూమ్ అనేది చాలా లేటెస్ట్ గా నడుస్తుంది. ఇది వచ్చేసి మనకి బెనారస్ లో హ్యాండ్లూమ్ శారీ అన్నమాట, జూట్ ఐటమ్. ఇది వచ్చేసి మనం మంచి మిర్చి రెడ్ కలర్ శారీ తీసుకున్నాం. రెడ్ కి వచ్చేసి మనం బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చాం అనమాట బార్డర్ లో. ఈ పైన బార్డర్ కూడా మనకి ఏంటంటే యాంటిక్ స్టైల్లో చిన్న చిన్న లైన్స్ నీలు టైప్స్ లాగా ఒక బార్డర్ ఇచ్చాం. దీనికి ఆల్టర్నేటివ్ గా వచ్చేసి ఒక డిఫరెంట్ డిజైన్ లాగా మనం ఇంకొక బార్డర్ కూడా డిజైన్ బార్డర్ ఇచ్చాం అనమాట బ్లాక్ లో. మనకి టోటల్ శారీలో కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూషన్ వస్తుందండి శారీలో. మిడిల్ మొత్తం చూసుకున్నప్పటికీ మనం ఒక క్రీపర్ డిజైన్ నిలువు స్ట్రైప్స్ లాగా ఒక యాంటిక్ స్టైల్లో క్రీపర్ డిజైన్ అనేది ఒక లతల్ లాగా మనము డిజైన్ అనేది హైలైట్ చేసాం. సో కంప్లీట్ మనకి శారీ మొత్తం కూడా మనకి మంచి మిర్చి రెడ్ మీద యాంటిక్ స్టైల్ జరీతో శారీ మొత్తం ఇదే హైలైట్. ఫుల్ డిజైన్ మనకి ఇదే విధంగా వస్తుంది శారీలో కూడా. సో ఎక్కడ గ్యాప్ లేకుండా చాలా హెవీగా వస్తుంది. కింద బార్డర్ చూసుకున్నప్పటికీ మనకి ఈ విధంగా ఇచ్చాం. మనం పైన ఏదైతే బార్డర్ ఇచ్చామో అదే బార్డర్ కంటిన్యూషన్ గోల్డ్ బార్డర్ ఇచ్చాం. దీనికి ఆల్టర్నేటివ్ గా వచ్చేసి ఒక డిఫరెంట్ డిజైన్ బార్డర్ అనేది కూడా హైలైట్ చేసాం. ఓకే. సో ముఖ్యంగా ఫెస్టివల్ టైంలో మనకి రెడ్ కలర్ ఇవన్నీ ఎక్కువ కడుతూ ఉంటారు కాబట్టి చాలా హైలైట్ అవుతుంది. అండ్ పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఉంది, కంప్లీట్ యాంటిక్ స్టైల్. అవునండి, అంటే మనకి బార్డర్ బ్లాక్ ఇచ్చాం కాబట్టి కాంట్రాస్ట్ గా పళ్ళు కూడా మనం బ్లాక్ కలర్ పళ్ళు ఇచ్చాం. మిడిల్ మొత్తంలో వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అనేది యాంటిక్ అండ్ థ్రెడ్ వర్క్ లాగా హైలైట్ చేసాం. అటు ఇటు వచ్చేసి సేమ్ బార్డర్ అనేది మనం పళ్ళులో యూజ్ చేసాం. ఓకే. దీని బ్లౌజ్ చూసుకున్నప్పటికీ మనం బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాం. సో ప్లెయిన్ కాకుండా బ్లాక్ బ్లౌజ్ లో కూడా మనం స్ట్రైప్స్ అనేది హైలైట్ చేసాం. ఏంటంటే మనకి శారీ హెవీగా ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా లుక్ వస్తుంది. ఓకే. సో ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. బూటీ స్టైల్ ఉంది, ఆల్ ఓవర్ ఉంది, క్రాస్ లైన్స్ ఉంటుంది. ఓకే. సో మనకి బనారస్ జూట్ లోనే ఇంకా డిఫరెంట్ స్టైల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 7,500 రూపీస్ కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 7,500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకేనండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనము సిల్క్ కోటా శారీ అండి, లైట్ వెయిట్ సిల్క్ కోటా. ఇది కూడా మనకి డిజైనర్ వేర్ లాగా ఉంటుంది. ఇందులో కూడా మన దగ్గర డిఫరెంట్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. మనం ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. శారీ పైన పార్ట్ లో చూసుకున్నప్పటికీ గోల్డ్ బార్డర్ ప్యాచ్ వర్క్ ఇచ్చాం. అలాగే వచ్చేసి ఇక్కడ సీక్వెన్స్ బార్డర్ లాగా ఇంకో బార్డర్ కూడా మనం యాడ్ చేసాం అనమాట పైన పార్ట్ లో. ఓకే. సో మనకి బార్డర్ మొత్తం కూడా ఒక 2 వేరియేషన్ స్టైల్స్ తో ఉంటుంది. అవునండి. పైన పార్ట్ వచ్చేసి మనకి 2.5 మీటర్ వరకు వర్క్ బార్డర్ అనేది హైలైట్ అయ్యింది. ఓకే. దీనికి కాంట్రాస్ట్ కి వచ్చేసి పింక్ కలర్ ప్లెయిన్ తీసుకొని ఇందులో కూడా మనం బాతిక్ డిజైన్ బాందిని స్టైల్లో మనం బాందిని హైలైట్ చేసాం. సో పింక్ కంటిన్యూషన్ గా మనకి మంచి కాంట్రాస్ట్ గ్రీన్ తీసుకున్నారు. అవునండి. కాంట్రాస్ట్ గా ఉండడానికి మనం మిడిల్ మొత్తం వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నాం. ఇందులో కూడా గ్రీన్ కి వచ్చేసి ఆఫ్ వైట్ కలర్ తోటి మనం బాందిని స్టైల్ అనేది హైలైట్ చేసాం అన్నమాట. అండ్ కింద మళ్ళీ యాస్టీజ్ మనకి పింక్ డిజైన్ వస్తుంది అండ్ మళ్ళీ చిప్ వర్క్ అండ్ అలాగే గోల్డ్ జరీ వర్క్ అనేది. అంటే మనం పైన ఏదైతే బార్డర్ ఇచ్చామో అదే బార్డర్ కంటిన్యూషన్ ఫుల్ శారీలో మనకి ఇదే విధంగా వస్తుంది. ఓకే. సో శారీ మొత్తం కూడా మంచి కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ అవుతుంది. సో ఇది డిజైనర్ శారీ కాబట్టి మనకి పళ్ళు కూడా మనకి 3 వేరియేషన్ తోటి సేమ్ బార్డర్ వస్తుంది, కంటిన్యూషన్ బార్డర్. దీనికి బ్లౌజ్ వచ్చేసి చాలా హైలైట్ అవుతుందండి. ఈ బ్లౌజ్ తోనే మనకి శారీ చాలా బాగుంటుంది. కంప్లీట్ డిజైనర్ వేర్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. మనం చూసినట్టయితే కంప్లీట్ ఒక థ్రెడ్ వర్క్ వస్తుంది. అంటే మనం క్రీమ్ కలర్ నెట్ బ్లౌజ్ ఇచ్చాం. ఇందులో కూడా మనం పింక్ అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ మిడిల్ లో కూడా మనం మిర్రర్ వర్క్ అనేది ఇచ్చాం అన్నమాట. ఓకే. అండ్ హ్యాండ్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ బార్డర్ వస్తుంది. కింద మనం శారీలో ఏ బార్డర్ ఇచ్చామో అదే బార్డర్. ఓకే. సో ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. ఓకే. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 3,600 రూపీస్ కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 3,600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకేనండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీ అండి. ఇదేంటంటే మనము ఫుల్ థ్రెడ్ వర్క్ శారీ చూద్దాం. మనం లైట్ కలర్ గ్రే కలర్ బేసిక్ గా తీసుకున్నాం. దీనికి పైన పార్ట్ చూసుకున్నప్పటికీ రెడ్ కలర్ ప్లెయిన్ ఇచ్చాం. మిడిల్ మొత్తంలో వచ్చేసి టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ చేసాం. దీనికి ఆల్టర్నేటివ్ గా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ లైన్స్ బార్డర్ అనేది హైలైట్ చేసాం పైన పార్ట్.
సో చాలా డిఫరెంట్ గా బార్డర్ అనేది తీసుకున్నారు. ఇది బార్డర్ శారీ కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీలో మనకి బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఈ మిడిల్ మొత్తం చూసుకున్నప్పటికీ మనం మ్యాంగో డిజైన్ లాగా మనము ఫుల్ డిజైన్ అనేది హైలైట్ చేస్తాం. ఇందులో బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో మనకి రన్ అవుతుంది శారీ మొత్తం కూడా. ఫుల్ డిజైన్ మనకి శారీలో కూడా మనకి ఇదే విధంగా వస్తుంది. దీని కింద పాటు చూసుకున్నప్పటికీ ఈ విధంగా వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ మనం పైన ఏదైతే చూసామో పింక్, ఆరెంజ్ అండ్ మిడిల్ సేమ్ డిజైన్ రెడ్ కలర్ కాంబినేషన్ తో శారీ మొత్తం కింద బార్డర్ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అంటే మనకి పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ కూడా మనం కింద బార్డర్ కంటిన్యూషన్ చేస్తాం. దీని పళ్ళు పాటు చూసుకున్నప్పటికీ ప్లెయిన్ సింపుల్ పళ్ళు. శారీ మనకి హెవీ డిజైన్ ఉంది కాబట్టి మనము సింపుల్ పళ్ళు అనేది హైలైట్ చేస్తాం. మిడిల్ లో వచ్చేసి మనము రెడ్ కలర్ పళ్ళు ఇచ్చాం, అటు ఇటు వచ్చేసి పింక్ కాంట్రాస్ట్ గా ఇచ్చాం. దీని బ్లౌజ్ చూసుకున్నప్పటికీ ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంత డిజైన్ ఉంది కాబట్టి మనం ప్లెయిన్ వైట్ కలర్ కాంబినేషన్ వైట్ కలర్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ వచ్చేసి వీవింగ్ బార్డర్ అనేది హైలైట్ చేసాం. ఓకే, సో ఇంకా ఇందులో కలర్ చాయిసెస్ ఇందులో వచ్చేసి ఓన్లీ క్రీమ్ బేసిక్ కి వస్తుందండి. ఇందులో వచ్చేసి డిఫరెంట్ డిజైన్స్, ఈ మిడిల్ డిజైన్ అనేది మనకి డిఫరెంట్ వస్తుంది. ఓకే, సో క్రీమ్ బేసిక్ వస్తూ మనకి డిఫరెంట్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1300 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి ఓన్లీ 1300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్యా కలెక్షన్స్ లో చూస్తున్నాం. ప్రెసెంట్ మనకి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఫెస్టివల్ కి తగ్గట్టు ఆల్ టైప్ ఆఫ్ శారీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్ కే దివ్యా కలెక్షన్స్ లో చూడొచ్చు. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి మనము జూట్ కోటా శారీ అండి. సో ఇది కూడా కంప్లీట్ డిజైనర్ వేర్ లా ఉంది. అవునండి, సో మనకి ఇది ఏంటంటే హ్యాండ్లూమ్ లోనే జూట్ కోటా శారీ తీసుకున్నాం. గ్రీన్ కలర్ శారీ బేసిక్ గా తీసుకున్నాం. పైన పార్ట్ వచ్చేసి బ్లూ కలర్ కాంట్రాస్ట్ గా ఇచ్చాం. ఈ బ్లూ లో కూడా గ్రీన్ కలర్ లైన్స్ అనేది హైలైట్ చేస్తాం అనమాట పైన పార్ట్ బార్డర్ లో. కింద మిడిల్ మొత్తం చూసుకున్నప్పటికీ మనం ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న లైన్స్ లాగా నిలువు స్ట్రైప్స్ తోటి ఇచ్చాం అనమాట శారీలో. ఇందులో కూడా మనం బంచ్ అనేది హైలైట్ చేస్తాం. అంటే యాంటిక్ స్టైల్లో ఇచ్చాం, అలాగే గోల్డ్ స్టైల్లో కూడా ఇచ్చాం అనమాట. ఒక క్రీపర్ టైప్ లో ఒక పెద్ద ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తాం. ఓకే, సో మనకి ఆల్టర్నేటివ్ గా మనకి డిజైన్ కొంచెం గ్యాప్ తోనే శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అంటే మిడిల్ మొత్తం మనకి ఏ విధంగా వస్తుందంటే ఈ బంచెస్ అనేది హైలైట్ అవుతాయి. అవును, సో చూసుకున్నట్టయితే మనకి బంచెస్ అనేది శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కింద బార్డర్ చూసుకున్నప్పటికీ మనకి ఈ విధంగా వస్తుంది. సేమ్ యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ బార్డర్ ఉంటుంది అలాగే వచ్చేసి థ్రెడ్ వర్క్ లాగా మనము క్రీపర్ డిజైన్ అనేది బార్డర్ లో హైలైట్ చేసాం. ఓకే, సో పైన ఓన్లీ బ్లూ ఉంటుంది కానీ ఇక్కడ మనకి ఇంకొక కంటిన్యూషన్ ఇంకో బార్డర్ కూడా హైలైట్ అవుతుంది. అంటే 2 బార్డర్స్ లాగా మనకి కనిపిస్తుంది సారీ. సో ముఖ్యంగా కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది మనకి డబుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది అన్నమాట. అన్ని సారీస్ కూడా మనకి డబుల్ షేడ్ లోనే ఉంటుంది. ఓకే, అండ్ పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసి మనం జూట్ పళ్ళు ఇచ్చాం. ఈ జూట్ లాగా మనం ఓన్లీ క్రీమ్ బేసిక్ గా జూట్ తీసుకున్నాం. అలాగే వచ్చేసి మిడిల్ లో మనం ఏ డిజైన్ అయితే హైలైట్ చేసామో అవే బంచెస్ లాగా 2 బంచెస్ ని పళ్ళులో ఇచ్చాం. దీనికి బ్లౌజ్ చూసుకున్నప్పటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్. మనం పళ్ళు ఏ విధంగా కలర్ ఇచ్చామో అదే కలర్ కాంట్రాస్ట్ గా జూట్ కలర్ బ్లౌజ్ గా ఇచ్చాం. బ్లౌజ్ ఇచ్చి 2 సైడ్స్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. సో ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. సో ఈ శారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 2200 రూపీస్ కి అవైలబుల్ అండి. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 2200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, మనం చూసినట్టు ఈ రోజు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్యా కలెక్షన్స్ లో చూసాం. ప్రెసెంట్ మనకి ఫెస్టివల్ సీజన్ వస్తుంది కాబట్టి దివ్యా కలెక్షన్స్ లో చాలా లేటెస్ట్ కలెక్షన్ అనేది మనం చూడొచ్చు. అది కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ కి. మనం చూసుకున్నట్టయితే పట్టులో కానీ, ఫ్యాన్సీలో కానీ, రెగ్యులర్ వేలో కానీ, లేదా ఫెస్టివల్ సీజన్ కి తగ్గట్టు స్పెషల్ శారీస్ కానీ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ మనకి దివ్యా కలెక్షన్స్ లో చాలా ట్రెడిషనల్ లుక్ తో కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మాధురి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ చూసాం. ఓకేనండి. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు దివ్యా కలెక్షన్స్ లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.